పార్కింగ్ చేస్తున్నారనేసి నేను బయటకి వచ్చేసా. ఇదేం పార్కింగ్ రా స్వామి. అరే ఏంట్రా ఇది? బావగారు ఎక్కడికి పోతున్నావు? ఏంటి నువ్వు అమర్ కోసం వాచ్ ఇచ్చినావు, నాకు ఒక పిన్ అయినా ఇచ్చినావా? నువ్వేం కామెడీ గిమిడి చేయట్లేదుగా? ఇదా చిన్నప్పుడు నాకు ఉయ్యాల దెబ్బ తాకిందమ్మా. ఉయ్యాలే సేమ్ ఇది కూడా కూడా అక్కడ ఉయ్యాలే. అవునా నిజమా? యూనిక్ పూజ చేస్తారు కాబట్టి ఇంకోసారి అదేరా యూనిక్ కాదా అది? మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హాయ్ అండి, నేను మీ సుభాశ్రీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చిందండి వయ్యారి. ఈ రోజు మేము వెళ్తున్నాము తిరుపతికి. శ్రీనివాస శ్రీ వెంకటేశ. తేజ మాతో పాటు ఉన్నారు, కానీ వాళ్ళు డ్రైవ్ చేసిన టైంలో అసలు మాట్లాడకూడదు. మీరు చూసారు కాబట్టి ఆ వీడియోలో. గుర్తుందా మీకు? గుర్తుందా? ఫస్ట్ వ్లాగ్ లోనే ఇంత షాక్ ఇస్తానని నాకు అర్థం అవ్వలే. అక్కడ ఎక్కింది కారు, ఇదంతా ఫుట్పాత్ మీద ఆడకు పోయి ఆగింది. కానీ తేజ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ టు తిరుపతి. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా వెళ్ళాలి 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 అని. నువ్వు ఎలా అయితే చెప్పావు, మనం ప్లాన్ చేసుకుంటే వెళ్ళలేము. అంతే. ప్లాన్ చేసి వేరే తేజగా రారా అంటే ఆ స్వప్నం వస్తున్నాం గురుగారు అని చెప్పి వెళ్ళిపోవడం అంతే. మనం ముందు ప్లాన్ చేసుకుంటే అవ్వదు. ఏన్ని నువ్వు అంతకుముందు ఎన్నోసార్లు ప్లాన్ చేసినావు, వెళ్ళావా? ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? ఆయన రమ్మన్నాడు కాబట్టి వెళ్తున్నావు అంతే. ట్రూ. సో ఇంకెవరు ఉన్నారు చూద్దాం. పార్కింగ్ చేస్తున్నారనేసి నేను బయటకి వచ్చేసా. ఇదేం పార్కింగ్ రా స్వామి. అరే ఏంట్రా ఇది? ఓకే చూడండి, అమర్దీప్ గారు హాయ్ అండి. ఫైనల్లీ మీ దర్శనాలు. అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయింది అనుకుంటా. హాయ్ హరియానా. హాయ్, ఎక్సైటెడ్ ఫర్ తిరుపతి? yes actually I am very excited but meanwhile ఇట్లా బోర్డింగ్ పాస్లు పోగొట్టుకొని పిచ్చిలు ఇస్తూ ఉంటారు కదా. How come you got the entry? help చేశారు నాకు. Thank you so much. Thank you to Indigo na? Yeah, okay, great. Chalo, let's go to Tirupati guys. So finally reached Tirupati. బావగారు ఎక్కడికి పోతున్నావు? వాడు పుష్ప 2 ఆర్టిస్ట్. సెల్ఫీ తీసుకొచ్చా అండి? వీడియోనే తీస్తున్నాను. కంగ్రాట్స్. పుష్ప 2 ఎవరైతే చూస్తారో డూ సీ హిమ్, స్పాట్ హిమ్ అండ్ సెల్ఫీస్ మీరు కూడా తీసుకోవాలి. కానీ రవితేజ మూవీ ఎప్పుడు వస్తుంది అది చెప్పండి. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నాం. వస్తుంది వెయిట్ చేస్తున్నాను చూడు అందరూ. ఇలాగే ఆ వాచ్ చూస్తున్నారా? గోల్డ్ వాచ్. అమ్మమ్మమ్మ ఏముందిరా బాబు. ఎవరు ఇచ్చారు? అక్కడ చూడండి. హరియానా ఏంటి నువ్వు అమర్ కోసం వాచ్ ఇచ్చినావు, నాకు ఒక పిన్ అయినా ఇచ్చినావా? నువ్వేం కామెడీ గిమిడి చేయట్లేదుగా? వెళ్ళేటప్పుడు ప్రసాదం ఇస్తాను తప్పకుండా. వేసేసాడు. ప్రసాదం ఎలాగో మాకు నేను ఇస్తారా నీకు స్పెషల్ ప్రసాదం? స్పెషల్ భయం వస్తుంది అమ్మ. హరియానా గారు ఇక్కడ ఏంటి కంటి దగ్గర? ఇదా చిన్నప్పుడు నాకు ఉయ్యాల దెబ్బ తాకిందమ్మా. ఉయ్యాలే సేమ్ ఇది కూడా అక్కడ ఉయ్యాలే. అవునా నిజమా? ఉయ్యాలు ఉన్నాళ్ళు బేసిక్ గా ఇక్కడ కదా, ఆ రెండు ముట్టించుకుంటే మంచిది. నేను టచ్ చేయకు. ఏం రైస్ ఇంకో ఫ్రెండ్షిప్ అయితే సో తగిలేయాలా? తగలయ్యాలా కాదు, తగిలియాలా. నువ్వు అది తీసుకెళ్ళాడా? సీరియస్లీ వర్క్ అవుతుందా తేజ? నేను సరదా కన్నా మీరు సరిపోయారు ఇద్దరును. బాబా నా బాధ ఏంటో తెలుసా, నాకు ఎవరొకరు కావాలి. అంటే అది
బాయ్ ఫ్రెండ్ లాగా వాళ్ళతోనే పెళ్లి చేసుకోవాలి, కానీ ఎవరు దొరకట్లేదు. అయ్యో నేను కూడా వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం. నేను కూడా వెయిటింగ్ ఫర్ మా లాంగ్ టైం. మీరిద్దరు లాంగ్ టైం, నేను లైఫ్ టైం నుంచి వెయిటింగ్. నా రూమ్ ఎక్కడ? అదే నేను నీ రూమ్ అంటే నీ సపరేట్ రూమ్ మీరు బాబా. 10 మెంబర్స్ వచ్చాం కదా, 10 మెంబర్స్ కలిసి ఒకే రూమ్ అంతా. 10 members కి ఒకే రూమా? అంతేగా చెబుతా, ఇది మామూలు మన రూమ్స్ అయితే ఈ తిరుమల ఇక్కడ ఏంటంటే అందరికి ఒకే హాల్, అందరూ ఒకే హాల్ ఇస్తారు. ఆ హాల్లో కింద మొత్తం దుప్పటి వేస్తారు, దిండేస్తారు, ఇక అందులో పడుకోవడమే. నో బెడ్. బెడ్స్ వాడరు తిరుమలలో, తెలియదు మీకు ఇప్పుడు దాకా? ఓ శని, కింద వేసి పడుకోవడమే. సోఫా మీద పడుకున్నా? లేదా కింద దుప్పట్లు ఆడతారు. కింద దుప్పటి వేస్తారా? ఏంటి ఎక్కడ చూస్తే సోఫానే ఉంది ఏంటా? పడుకుంటారు, వెళ్ళిపోతారు. ఒరే ఉంది కదరా. అట్లుంటది మనతోని ముచ్చట. ఇప్పుడు వచ్చిన డిన్నర్ తీసుకోవడానికి ఇక్కడ చూడండి, రాయల్ సారంగ్లో చాలా మంది ఉన్నారు, చాలా మంచి క్రౌడ్ ఉంది. సో బాగా నడుస్తుంది ప్లేస్. ఇక్కడ మేము కూడా రెడీ అయిపోయాము. సో విల్ బీ స్టార్టింగ్ నౌ. ఏదో వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది, స్టోరీస్ చాలా బాగా నడుస్తుంది. మీ ఛానల్ పేరు కూడా చెప్పాలి కదా. రాజ్ ది గ్రేట్. కొత్త వీడియో చూసాను, చాలా బాగుంది తేజతో. సో ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు కొట్టుకోండి. తిరుపతి దర్శనం అని చెప్పి మొత్తం ఫుడ్ వీడియోలు చూపిస్తుంది. దీని వీడియో ఏం లేదు, మధ్యాహ్నం లంచ్ చేసాం అదొక వీడియో ఉంది, టీ తాగాం సాయంత్రం అదొక వీడియో ఉంది, ఇప్పుడు మళ్ళీ డిన్నర్ చేస్తున్నాం. తిరుపతి లాగా ఎవడన్నా పెడతాడే 3 పూట్ల భోజనాలు. ఇదిగో చూడండి ఎక్కడ ఉన్నారు అని సర్చ్ చేసిన టైంలో షాపింగ్ చేస్తున్నారు తిరుపతికి వచ్చి, తిరుమలకి వచ్చి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ పీసెస్ ఉన్నాయి అసలు. ఓ మై గాడ్, చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఓ ఇది కూడా చాలా కృష్ణ రాధా. ఓ సో హెవీ ఆల్సో. 3800 అంట. పంచలోహాలు అది, పంచలోహాల మెటల్. మన రాయల్ సారంగి దగ్గరే లెఫ్ట్ సైడ్ లోనే బాలాజీ షాప్ ఉంది. మీకు కూడా షాపింగ్ చేయాలి, ఇట్లాంటి పీసెస్ తీసుకోవాలి అంటే ఇక్కడ రావచ్చు. నీ క్రష్ అంట. నేను క్రషా? కాదు కాదు, నువ్వు చూస్తే వాడికి నువ్వే క్రష్ అవుతావు. ఏం చెప్పావురా? ఇదంతా కాదు కానీ అబ్బాయి డిస్కౌంట్ మాట్లాడలా. ఓ యు ఆర్ ద ఓనరా? ఓ హాయ్ హాయ్ హాయ్. నాకెంత? మీకే 20%, మీకనేసి 20%, నార్మల్గా 10%. భయ్యా ఇప్పుడు డిస్కౌంట్ ఇకపోతే మనోభావాలు దెబ్బతింటాయి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అది కూడా చెప్పేసి. మెయిన్ టెంపుల్ కి వెళ్తున్నాం. మాడ వీధుల్లో నడుచుకుంటూ పోయి బేసిక్ గా మాకు నిద్ర రాలే ఈ రోజు నైట్. అప్పుడు వీళ్ళందరూ చెప్పారు నైట్ కూడా దర్శనం ఉంటది అనేసి. నాకు అది లిటరలీ తెలీదు నైట్ దర్శనం ఉంటది అనేసి. సో ఇప్పుడు వాక్ చేస్తూ ఇక్కడ వచ్చేసినాం. కొంచెం ఆ దర్శన్ ఫీలింగ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎక్కడికి వచ్చినాం? ఫస్ట్ టైమా? ఎవరు నేనా? ఫస్ట్ టైం. నేను సెకండ్ టైం. కాణిపాకంకి వెళ్తున్నాం. సో ఇప్పుడు దర్శనాలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చేసాము హోమ్ స్టేకి అండ్ ఇక్కడ ఉంటున్నాము. ఈరోజు ఇక్కడ రెస్ట్ చేసి అగైన్ టుమారో మార్నింగ్ కాళహస్తికి వెళ్తున్నాం. సో సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే అక్కడ యూనిక్ పూజ చేస్తారు కాబట్టి. ఇంకోసారి అదేరా
యూనిక్ కాదా అది? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సో ఇక్కడ దారిలో ఉన్నాము అండ్ ఎక్కడికి పోతున్నాము? శ్రీకాళహస్తికి వెళ్తున్నాము అండ్ ఒక 40 minutes అయితే పడుతుంది. అక్కడ చూడండి బావాజీ గారు విత్ హిస్ సన్ గ్లాసెస్. పావు బాజీ ఏంది? బావాజీ కాదురా బాబాజీ. బాజీ ఇప్పుడే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు దొరికింది. కొన్ని దట్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు మీరు అనేసి అదే అందరూ అడుగుతున్నారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేసి. సో దాని గురించి చెప్పండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మూవీ చేస్తున్నాను. సో టైటిల్ ఇంకా ఏం రివీల్ చేయలేదు. అదొకటి ఉంది అండ్ ఇంకొకటి లైనప్లో ఒకటి ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. సెకండ్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆస్క్ అబౌట్ తేజ డీకోడింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. నాది రీఎంట్రీ టైంలో తేజ చెప్పాడు మీరు కూడా అట్లా గెస్ట్ చేశారు దట్ ఏదో తేడాగా ఉంది, ఇక్కడ కూడా ఉల్టా పుల్టా చేస్తారేమో, అట్లాంటివి చాలా జరిగినాయి కదా, దాని గురించి ఏం చెప్తాను? రాత్రిపూట్ల ఇద్దరు రాక పొద్దుపోకోకుండా మాట్లాడుకున్న మాటల్లో అవి తెలియకోకుండా అలా జరిగిపోయాయి ఎరా. అంతేగాని ప్రొడిక్షన్స్ ఏం లేవు. కానీ ఎందుకో మాకు ఆ రోజు అనిపించింది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు టీమ్ గా డివైడ్ అయిపోయారు. సో సుబ్బుకు కొద్దిమంది డివైడ్ అయ్యారు అండ్ దామినికి కొద్దిమంది డివైడ్ అయిపోయారు. సో వీళ్ళకి ఓట్లు వేసేద్దామని వీళ్ళు మాట్లాడేసుకున్నారు. ఇప్పుడు ఆ టీం ఏమైనా ఉందా లేదా ఏదైనా మారిపోయిందా దాని గురించి? నీకు ఓట్లు వేసిన టీం నీకు తెలియదు, నాకేం తెలిసే, నేను నీకు వేయలేదు కదా. ఎందుకు వేయలేదు? ఎంతమంది వేస్తారని తెలిసే వేయలేదు బాబు. నేను ఓటు వేసిన వాళ్ళు కూడా నీకు పెద్ద పోటీ వేసారుగా. అంతేలే. సో ఫన్ సైడ్ ఇన్ ద బెడ్ అని చెప్పారు కదా. వాడు ప్రతిరోజు రాత్రి నా మీదకి ఎక్కుతాడు ఈపు నొక్కడానికి. ఎక్కుతావా? వెనకాల బ్యాక్ పెయిన్ నాకు ప్రెస్ చేస్తూ నొక్కేది వాడు. అలా లీనియన్స్ తీసుకొని ఈ మీద పడుకునేవాడు. పాపా తిరుచానూర్ అమ్మవారి దర్శనానికి వచ్చేసాం ఫైనల్లీ. ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్దాము. ఇది ఫస్ట్ టైం రావటం ఇక్కడికి? ఇక్కడ ఫస్ట్ టైం వస్తుంది. అర్చన చేయించుకున్నారా? ఎగ్జాక్ట్లీ అమ్మవారి మెడలో ఉన్న దండ నా చేతికి వచ్చేసింది. అర్చన చేయించుకున్నారా? అర్చన సో అమ్మ దర్శనం అయితే అసలు ఎంత మ్యాజికల్ గా అయితే అమ్మవారి నేను దగ్గరగా చూసా. ఏంటి కళ్యాణం జరుగుతుంది బయట తీసుకొచ్చారు కదా, నేనంతా దగ్గర నుండి చూసాను తెలుసా. నాకు చాలా నచ్చింది. నాకు బేసిక్గా ఫస్ట్ టైం ఇట్లా దగ్గరుండి చూసా. అమ్మవారి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. నేనైతే చాలా చాలా ఫైనల్ గా మేము రీచ్ అయిపోయాము హైదరాబాద్ కి. ఇక్కడ ఏదో వీళ్ళందరూ దీంట్లో ఎందుకు వచ్చారు నాకు ఏంటి రియాక్షన్ ఏంటి? ఎక్కడ చూస్తున్నారా? కొండ మీద నడిచి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. రాగానే భయ్య ఎక్కించుకుంటా అన్నాడు. ఏం కాదు. అవునా, థ్యాంక్ యూ భయ్య. చెప్పు. సరే, దర్శనం ఎలా అయింది? ఎంజాయ్ చేసి ఎలా జరిగింది చెప్పు. నాకంటే సూపర్ జరిగింది. ఫస్ట్ టైం వెళ్ళడం తిరుమలకి చిన్నప్పుడు ఒకసారి వెళ్ళినా, ఏం గుర్తులేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసి. సో సూపర్ గా జరిగింది. థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు తిరుపతి పీపుల్. పుష్పసూర్య కదా నువ్వు. సరే ఓకే, డన్ అండి. బై అండి. బై.